కాళేశ్వరం జాతీయ హోదా ఇస్తే బీజేపీ పరువు పోయేది. ఎస్ కరెక్టే. మరి మీరు పోలవరంకి ఇప్పించారు కదా, మీ ఒకటి పోలవరంకు జాతీయ హోదా ఇచ్చారా? తెలంగాణ రాష్ట్రంలో మీరు మంత్రులు ఉన్నారు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఒక్క ప్రాజెక్ట్ కూడా మీరు జాతీయ హోదా తీసుకురాలి. మీరు పోలవరంకు తెలంగాణకు నుంచి గోదావరి పోలవరంకు మీరు జాతీయ హోదా ఇప్పించారు. ఏమైంది జాతీయ? స్టార్టింగ్లోనే డయాఫ్రామ్ మొత్తం కొట్టుకపోయింది. మీరు ఏదైతే జాతీయ హోదా ఇచ్చిండ్రో దానికి పోలవరంగా డ్యామ్కు ఒక డయాఫ్రామ్ కొట్టుకుపోయింది. మరి ఇప్పుడు ఇజ్జత్ పోయిందా లేదా? మీరు అన్నారా కాళేశ్వరం జాతీయ ఇస్తే బీజేపీ పరువు పోయేదని. మరి ఇప్పుడు ఎవరు పరువు పోయింది? మీరు జాతీయ హోదా ఇప్పించారు కదా. కాబట్టి పోలవరంకి మీరు జాతీయ హోదా ఇప్పించారు, ఎన్డీఏ భాగస్వామ్యం అక్కడ కట్టింది కాబట్టి పోయింది. కాబట్టి ఇప్పుడు ఎవరి ఇజ్జత్ పోయిందో ఒక్కసారి మీరు చూసుకోండి. ఈరోజు తెలంగాణ గడ్డ మీద బట్టి తెలంగాణ నిధులు వెళ్ళి మీరు ఇప్పించింది అటు. ఈరోజు ఇంకోటి ఎన్డీఎస్ఏ కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాని చెప్పిండ్రు. బండి సంజయ్ గారు సూటిగా ప్రశ్న అడుగుతున్నా. నిజంగా ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ వారు ఏ రోజన్నా కూడా ఇలాంటి ఆరోపణ చేసిండ్రా? ఆరోపణ చేస్తే మళ్ళీ ప్రెస్ మీట్ కూడా రాను. నేను క్లియర్గా ఎన్డీఎస్ఏ ఎక్కడ కూడా అలాంటి ఆరోపణ చేయలేదు. కాళేశ్వరము పనికొచ్చేదే, కానీ చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ సాల్వ్ చేసుకోమని చెప్పింది తప్ప కానీ ఏ రోజు కూడా మనకు కాళేశ్వరం పనికిరాని చెప్పలేదు. ఇది మీరు తప్పుడు ఆరోపణలు ప్రజలకు తీసుకెళ్ళరు, ఇది కరెక్ట్ కాదు, దీన్ని ప్రూవ్ చేయాలని కూడా నేను మళ్ళొక్కసారి చెప్తున్నాను. మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్లో మరమ్మత్తు చేపట్టండి, కానీ ఇట్స్ వెరీ గుడ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి మీరు గింత అంటున్నారు కదా, మేడిగడ్డలో ఒక్క పిల్లర్ గుంగిపోతేనే బొచ్చరంతా గుద్దుకుంటా ఏదో అవినీతి జరిగిందంటున్నారు కదా మీరు. మరి మీ కళ్ళ ముందు జరుగుతుంది. మొన్న ఈ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఎల్బిసి కుప్ప ఊలిపోయింది. ఇదే సెంటర్లో మీరున్నారు, 2 మంత్రులు సెంట్రల్ మినిస్టర్ మీరే ఉన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్ఎల్బిసి కూలిపోతే 8 మంది చచ్చిపోతే ఒక్కడు రాడు, ఎన్డీఎస్ఏ రాదు, ఒక విజిలెన్స్ ఎంక్వైరీ ఉండదు. మీరిద్దరు మాట్లాడారు, ఎంక్వైరీ అయ్యారు. అంటే అది ఆ స్కామ్ కూలిపోతే దాని మీద ఎంక్వైరీ లేదు, ఏం లేదు, బొచ్చలు గుద్దుకుండా లేదు, ఎన్డీఎస్ఏ రాదు, విజిలెన్స్ రాదు, ఘోష్ కమిటీ లేదు, ఏ కమిటీ లేదు. అంటే మీరిద్దరు కలిసే పని చెప్తున్నట్టుగా ఇక్కడ. ఇంకోటి ఖమ్మం జిల్లాలో పెద్దవాకు మొత్తానికి కొట్టుకపోయింది, మొన్న కొట్టుకపోయింది. ఒక్క స్టేట్మెంట్ రాదు మీది, దాని ఎంక్వైరీ రాదు, మీరు విజిట్ పోసే పరిస్థితి లేదు. సుంకిశాల మొత్తం కుప్పకూలిపోయింది, సుంకిశాల, దాని మీద ఒక్క వాడు రాదు మీది, ఒక్కవాడు. ఇటు అరవిందు అదే మాట్లాడతాడు, బండి సంజయ్ అదే మాట్లాడతాడు, ఎక్కడ చూసినా అదే మాట్లాడుతుంటారు. మరి ఇవెందుకో మాట్లాడతలేదు, ఇది మీరు కనబడతలేదు మీకు. ఇది బండి సంజయ్ గారు, మీరు ఒక తెలంగాణకే మంత్రి కాదు, ఆంధ్ర కూడా మంత్రి మీరు. మరి ఇవి కూడా మీరు మాట్లాడాలి కదా. నేను బట్టు పాలమూరు పథకం వట్టంలో పంప్ హౌస్ మొత్తం ఊలిపోయింది, మొన్న కళ్ళ ముందు కనబడ్డది, దాని మీద మాట్లాడు. ఇవన్నీ కళ్ళ ముందు కనబడేటివే కదా. దీనికి ఎన్డీఎస్ఏ ఇప్పుడు రాదు, వాళ్ళకి ఫ్లైట్ టికెట్ దొరకదో, లేకుంటే తెలంగాణ దారి తెలియదు వీళ్ళందరికీ ఎక్కడుందో. కాబట్టి బీజేపీ ఉన్న కాంగ్రెస్ ఈ తెలంగాణలో బలంగా నాటకపోయింది మైత్రబంధం. సో ఇంకోటి పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ కట్టినాడు. ఇది ఎంత మూర్ఖత్వపు ఆలోచన అంటే, పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్టు కట్టారు. ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ తెలంగాణ? 10 సంవత్సరాలు మీరేగా కేంద్రంలో ఉన్నారు, కళ్ళకు కడగకుండా ఇంత పెద్ద బ్యారేజ్ కడతారా? మాకు పర్మిషన్లు ఇచ్చింది ఎవరండి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. పర్మిషన్లు కడతామా? కాళేశ్వరం ప్రాజెక్టు స్టేటస్ ఆఫ్ క్లియరెన్స్ క్లియర్గా హైడ్రాలజిక్ క్లియరెన్స్ అన్ని క్లియరెన్స్ పర్మిషన్ ఇచ్చిందిగో మీకు పంపిస్తా బండి సంజయ్ గారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇదే హరీష్ రావు గారు కేసీఆర్ ఆదేశంతో మహారాష్ట్రలో 10 రోజులు కూర్చొని మహారాష్ట్ర ప్రభుత్వం నొప్పించడంగా ఈరోజు మనకు పర్మిషన్ తీసుకొచ్చి మేడిగడ్డ కట్టిండ్రు. కేంద్రం నుంచి మనకు పర్మిషన్లు వచ్చినాయి, వస్తేనే మేడిగడ్డ కట్టినాం. ఇదో చిన్న కలవట్ట కట్టేందుకు పర్మిషన్ లేకుండా. పర్మిషన్ లేదని ఎట్లా మాట్లాడతారు మీరు? పర్మిషన్ లేకుండా ఇష్టంగా ప్రాజెక్టు కట్టారంటే మరి ఈ పర్మిషన్ కాపీంది. కాబట్టి ఇవన్నీ కూడా అవగాహన లేకుండా మీరు ఒక మంత్రిగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని పక్కకు పెట్టి మీరు మాట్లాడి కరెక్ట్గా ఇవన్నిటిని మీరు రెక్టిఫై చేసుకోవాలి. మీ పోరాటం అంతా మా మీద కాదు, మీ పోరాటం అంతా ఇప్పుడు ఏదైతే మీకు డ్యామేజ్ అయినా అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తే మేము చాలా సంతోషపడే వాళ్ళము. ఇక తర్వాత చివరిగా కాళేశ్వరంలో నీళ్లు రాలేదు, పంట దిగుబడి పెరగలేదు. నేనే మంత్రి, మీరు ఎంపీ. మండే టెండర్లో కూడా మత్తలు దునికినాయి. ఎల్ఎండి కానీ మిడ్ మానేర్ కానీ
అప్పర్ మానేరు కానీ భూమికి బరువంత పంట వంటి కలవట్లో కొట్టుకునే పరిస్థితి వచ్చింది. మరి ఇన్ని 40-50 సంవత్సరాలు నీళ్లు రాలే కదా, మరి ఎక్కడి నుంచి వచ్చిన నీళ్లు? వర్షాలు పడ్డాయా? ఇది కేవలము మేడిగడ్డ నుంచి, అన్నారం నుంచి, సుందీల నుంచి, మేడారం నుంచి, డైరెక్ట్ రామడుగు నుంచి మిడ్మానేరు దాకా నీళ్ళు వస్తే ఆ యొక్క ఎండ్రూట్ మొత్తం కూడా ప్రజలు కాలువలు నింపించుకొని, చెరువులు నింపించుకొని సంతోషపడ్డారు. మేమందరం సజీవ సాక్ష్యాలు కదా, మేమందరం చూసినాం. మరి ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసుడు. నేను ఒక్కటి చెప్తున్నా క్లియర్గా, ఇప్పటికీ బండి సంజయ్ ఒకటి క్లియర్ డిమాండ్ చేయండి. గోదావరి నీళ్ళు ఎక్కడ ఆగకుండా ఆంధ్రాకు పోయేటి, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం వలన కాళేశ్వరం నీళ్ళు మొత్తం డైవర్ట్ అయ్యి తెలంగాణ మొత్తం సస్యశ్యామలం కావడం జరిగింది. ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ను రిపేర్ చేయకపోవడం వలన గత 50 సంవత్సరాలు ఎలా అయితే నీళ్లు పోయినాయో సేమ్ అదే నీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాకు పోతున్నాయి. అంటే మీ ఆలోచన ఏంది? మేడిగడ్డ రిపేర్ చేయొద్దు, ఆంధ్రాకు సజావుగా నీళ్ళు పోవాలన్నట్టే కదా, అంతే కదా. ఒక చిన్న రిపేర్ చేస్తే మళ్ళీ మేడిగడ్డ కూడా నీళ్ళాగి లిఫ్ట్ చేసేవాళ్ళం కదా. అంటే ఆంధ్రాకు నీళ్ళు ఓలిస్తున్నారా మీరు అందరు కలిసి? అక్కడ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం సపోర్ట్ ఇచ్చింది కాబట్టి మీరందరూ నీళ్ళు పోతారా? ఇది తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు మీరు. ఇప్పటికైనా వెంటనే నిజంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బండి సంజయ్ గారిని చొరవ తీసుకొని, మీది కాదు మాట్లాడేది, మేడిగడ్డ రిపేర్ చేసి నీళ్లు ఆపండి, నీళ్లు అరెస్ట్ చేసి లిఫ్ట్ చేసి తెలంగాణ ప్రజలకు ఇవ్వమని చెప్పి ఈ డిమాండ్ చేస్తే తెలంగాణ ప్రజలు సంతోషపడేవారు. ఇప్పటికే క్రాప్ తగ్గుతూ వచ్చింది, గ్రౌండ్ వాటర్ టేబుల్ తగ్గుతూ వచ్చేసింది. మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా కేసీఆర్ చేసిన దాని మీద భూతద్దం పెట్టుడు కాదు. ఈరోజు నీళ్లు మొత్తం గోదావరి నుంచి నీళ్లు మేడిగడ్డ అక్కడ ఆగకుండా చక్కగా ఆంధ్ర ప్రాంతం పోతున్నాయి. అక్కడ ఆ నీళ్ళు వాడుకుంటారు కాబట్టి మన నీళ్ళు మేము వాడుకుంటే కేసీఆర్ గారు 40-50 సంవత్సరాలు ఈ నీటి దోపిడి ఉందని చెప్పే మేడిగడ్డ అక్కడ బ్యారేజ్ కట్టి నీళ్లు లిఫ్ట్ చేసిండ్రు. నేను కూడా 2009 ఎమ్మెల్యే ఉన్నా. ఆరుదూడంగా చేవెళ్ళ ప్రాజెక్టు ఏమైంది? ఒక్క రోజన్న ఒక అసలు డీపీఆర్ అన్న తయారైందా తమిళహెట్టి కాడ? అదే 50 సంవత్సరాలు ఇంకుంటూ వచ్చినా మళ్ళీ ఇంటుండే. కానీ కేసీఆర్ 3 సంవత్సరాల ప్రాజెక్టు కట్టి తెలంగాణ సస్యశ్యామలం చేసిండ్రు.